ఎప్పుడు ఇంకా ఎప్పుడు అని 6 ఏళ్లుగా తమ హీరోని సోలోగా చూడాలనుకున్న నందమూరి అభిమానులకి ఆ క్షణాలు రానే వచ్చేశాయి. దేవర స్క్రీన్ల మీదకు దూసుకొచ్చేశాడు. ఎర్ర సముద్రం సాక్షిగా దేవర మెరుపులు కురిపిస్తుంటే సీ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మిగిలిన సినిమాల గురించి ఇప్పుడు డిస్కషన్ షురూ చేశారు నెటిజన్లు. అండర్ వాటర్ సీక్వెన్స్ చేయడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది. గోవాలో సముద్రంలో సీన్స్ చేస్తుంటే సిచ్యుయేషన్ మామూలుగా లేదు. దేవర కోసం మా ఆర్ట్ డైరెక్టర్ ప్రత్యేకంగా కొన్ని బోట్స్ తయారు చేశారు అంటూ దేవర సీ సీక్వెన్స్ గురించి చాలా చెప్పేశారు మేకర్స్. వాళ్ళు తెర వెనుక పడ్డ కష్టమంతా తెర మీద అందంగా కనిపిస్తుంటే శ్రమనంతా మరచిపోతున్నారు. దేవర సీక్వెల్లోనూ సముద్రపు జోరును చూపించడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేస్తామంటున్న తండేల్ మూవీ సైతం సముద్రం బ్యాక్ డ్రాప్ లోనే జరుగుతుంది. ఉత్తరాంధ్రలో జరిగే ప్రేమ కథగా దీన్ని రూపొందిస్తున్నారు. లవ్ స్టోరీకి దేశభక్తికి ముడిపెడుతూ ఉత్తరాంధ్ర నేపథ్యంతో తెరకెక్కిస్తున్నారు చందు మొండేటి. ఇటు కేజీఎఫ్ 3 కూడా సముద్రం బ్యాక్ డ్రాప్ లోని ప్రధానంగా సాగబోతోంది. తాను అప్పటిదాకా తయారు చేయించిన బంగారాన్నంతా తీసుకుని సముద్రంలోకి వెళ్లిపోతాడు రాకీభాయ్. అక్కడ్నుంచి అతడు ఎలా బయటపడ్డాడు, అక్కడ్నుంచి ఎటు వెళతాడు, ఏం చేస్తాడు అనేదే 3 స్టోరీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా కూడా సీ బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది. ఓజీ చూద్దురుగాని బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ కి ఈ సినిమా గురించి ఇప్పటికే ఒక పాజిటివ్ హింట్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. ఓజీలో సీ బ్యాక్ డ్రాప్ ని ఎంతగా వాడుకుంటారో తెలియాలంటే మాత్రం లెట్స్ వెయిట్ అండ్ సీ. కళ్ల ముందు ఎంతటి విషయం జరిగినా మన మెంటాలిటీ మాత్రం నెక్స్ట్ ఏంటి అన్న ధోరణిలోనే ఉంటుంది. దేవర థియేటర్స్లోకి దూసుకొచ్చిన ఈ టైంలో కూడా సినీ ప్రేక్షకుడి మనసు నెక్స్ట్ ఏంటి అని అడుగుతోంది. ఆ మాట ఇలా మొదలవ్వగానే అందరి చూపులు పుష్ప సీక్వెల్ మీద ల్యాండ్ అవుతున్నాయి. పుష్పరాజ్ సీక్వెల్లో చెలరేగిపోవడానికి సిద్ధమవుతున్నాడు. డిసెంబర్ 6న వైబ్స్ మామూలుగా ఉండవంటూ ఎప్పటికప్పుడు డిక్లేర్ చేస్తూనే ఉన్నారు మేకర్స్. చెప్పిన టైంకి పుష్ప సీక్వెల్ వస్తుందా రాదా అన్న అనుమానాలు అస్సలు ఉండకూడదని రిపీటెడ్గా రిలీజ్ డేట్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. లేటెస్ట్ గా పుష్ప సెట్స్ ని విజిట్ చేశారు జక్కన్న. ఆయన రాకతో పాజిటివ్ వైబ్స్ అమాంతం పెరిగిపోయాయంటూ అభిమానాన్ని చాటుకున్నారు సుకుమార్. తనకిష్టమైన డైరెక్టర్ సుకుమార్ అని ఇప్పటికే చాలాసార్లు చెప్పేశారు జక్కన్న. దాంతో ఈ రీసెంట్ విజిట్ క్షణాల్లో వైరల్ అయిపోయింది. పుష్ప 2 ఫైనల్ షూటింగ్ జరుగుతోంది. మరొక వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్పీడ్ అందుకున్నాయి. ప్రధాన తారాగణం మీద కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. స్పెషల్ సాంగ్ ఎవరితో ప్లాన్ చేస్తున్నారు అనే విషయాన్ని లీక్ చేయమంటూ రిక్వెస్ట్లు పెడుతున్నారు ఫ్యాన్స్. ఇన్నాళ్లు ఆగారు, ఇంకొన్నాళ్ళు ఆగండి, ఆ వివరాలు కూడా షేర్ చేసుకుందాం అంటూ మరింతగా ఊరించేస్తున్నారు మేకర్స్. ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే నియర్లీ 1000 crores టార్గెట్ చేస్తున్న పుష్ప సీక్వెల్ ఈ ఏడాది ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందోనని ఆశగా చూస్తున్నారు అభిమానులు. త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్న శోభితకి ఇవాళ చాలా స్పెషల్ డే. ఆమె నటించిన లవ్ సితారా రిలీజ్ అయింది. అంతేకాదండోయ్, తన ప్రేమ గురించి నిశ్చితార్థం సమయంలో తాను పెట్టిన పోస్ట్ గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు శోభిత. త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నారు నటి శోభిత ధూళిపాళ. ఆమె నటించిన లవ్ సితారా సినిమా ఇవాళ విడుదలైంది. ఈ సినిమాలోని సితారా క్యారెక్టర్ తనలో చాలా స్ఫూర్తి పంచిందని చెప్పారు నటి శోభిత. సితారా క్యారెక్టర్ చాలా తెలివిగా ప్రవర్తించడం తనకు నచ్చిందన్నారు. లవ్ సితారా క్యారెక్టర్ తనకు నిజ జీవితంలోనూ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుందని చెప్పారు శోభిత. తాను కూడా సూటిగా నిజాయితీగా ఉండటానికి ఇష్టపడతానని తెలిపారు. ప్రతి అమ్మాయి ధైర్యంగా ముందుగడుగు వేయాలని సంకల్పం చాలా ముఖ్యమని అన్నారు. తన నిశ్చితార్థ ఫోటోలు షేర్ చేస్తూ తమిళ సంఘ సాహిత్యానికి సంబంధించిన లైన్లు పంచుకున్నారు శోభిత. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ సరళంగా ఉండే సంఘ సాహిత్యం తనకు చాలా ఇష్టమని, తనకి రియల్ లైఫ్లోనూ అంతే ప్రేమించే వ్యక్తి దొరకటం చాలా ఆనందంగా ఉందని చెప్పారు శోభిత. మన దగ్గర సీనియర్ హీరోయిన్స్ కి నార్త్ లో ఇప్పుడు అవకాశాలు తలుపు తడుతున్నాయి. సౌత్ గ్రౌండ్ ని వదులుకోకుండా నార్త్ గ్రౌండ్ లో జోరు చూపించడానికి ప్రయత్నిస్తున్న హీరోయిన్లు ఎవరు, అక్కడ వారిని అట్రాక్ట్ చేస్తున్న అవకాశాలేంటి, పదండి చూసేద్దాం. కాజల్ తెలుగులో సినిమాలు చేసినన్ని రోజులు ఆమెని పక్కా లోకల్ అనే అనుకున్నారు. అంతగా తెలుగు ఇండస్ట్రీతో కలిసిపోయారు ఈ బ్యూటీ. పెళ్లి చేసుకుని ఓ బాబుకి జన్మనిచ్చాక కెరీర్ స్పీడ్ తగ్గిందనే అనుకున్నారు జనాలు. కానీ ఇప్పుడు డబుల్ స్పీడ్తో ఫ్యాన్స్ ని పలకరించడానికి రెడీ అవుతున్నారు కాజల్. సౌత్లో ఈ భామ చేతిలో ఇండియన్ 3 ఉంది. హిందీలో సల్మాన్తో సికిందర్కి సిద్ధమవుతున్నారు. తెలుగులో ఎలానూ ఎప్పుడూ ఏవో సినిమాలు ఉంటూనే ఉంటాయనుకోండి. తమన్నా కూడా నార్త్లో నిదానంగా నిలదొక్కుంటున్నారు. ఓవైపు ఓటీటీలు, మరోవైపు మెయిన్ స్ట్రీమ్ సినిమాలతో మిల్కీ బ్యూటీ సూపర్బ్ అనిపించుకుంటున్నారు. చేతిలో సినిమాలున్నా లేకున్నా సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హల్చల్ చేయటం, ఎప్పుడూ లైమ్ లైట్లో ఉండటం
ఈమెకు తెలిసినంతగా ఎవరికీ తెలియదంటున్నారు క్రిటిక్స్. తెలుగులో ఎప్పుడైనా ఓసారి తలుక్కుమంటున్నారే గాని ఎక్కువగా నార్త్ మీదే ఫోకస్ చేస్తున్నారు రాశీ ఖన్నా. రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఇప్పుడు ఈమె రూట్లోనే ట్రావెల్ చేస్తున్నారు. రీసెంట్ గా ఇండియన్ 2తో పలకరించిన ఎక్కువ శాతం నార్త్ ప్రాజెక్ట్స్ తోనే బిజీగా ఉన్నారు. మన హీరోయిన్లలో నార్త్ లో ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటున్న మరో నాయిక ప్రియమణి. సౌత్ లో ఓటీటీ ప్రాజెక్ట్స్ తో మెప్పిస్తున్నా నార్త్ లో మాత్రం ఎప్పుడూ ఏదో క్రేజీ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నారు. రీసెంట్ గా హిందీలో బ్లాక్ బస్టర్ సినిమాలే పడ్డాయి ఈ బ్యూటీ కెరీర్ లో. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఇది వాటి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.